Sachi madam to please come on to the stage. I am studying 4th Gandhi. My school name is St. John English Medium Primary High School. I am telling about కీర్తనలు 108 కీర్తన 1 నుంచి 8 వచనములు. కొండల తట్టు నాకు కదిలించున్నాను, నాకు సాయం లేకుండా వచ్చును, వల్ల నాకు సాయం కలుగును. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు, ఆయన నీ పాదములు తొట్టిల్ల నీడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును, ఆయన నీ కుడి పక్కన, యెహోవా నీకు నేడుగా ఉండును. పగలు ఎండ దెబ్బే నీకు తాగదు, రాత్రి వెన్నెల దెబ్బే నీకు తాగదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. బైబిల్ గురించి బైబిల్ చరిత్ర. మొదట దేవుడు భూమి ఆకాశంలో సృజించారు. సృష్టి మొత్తం 6 దినాలలో పూర్తి చేశారు. 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారు. క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాల ముందు ఆదాము హవ్వను నిర్మించారు. వారికి కయ్యను, ఏబేలు, షేటు, మరకుమాని ఇచ్చారు. షేటు తర్వాత నోవహు గారు వచ్చారు. నోవహు గారికి 3 కుమారులు. వారి పేర్లు షేము, హాము, యాపెతు. షేము నుండి లెమెకు, లెమెకు నుండి తరాహు, తరాహు నుండి అబ్రహాము, అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు. యాకోబు గారికి 12 మంది కుమారులు, కుమార్తె. యోసేపు గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు రాజు బానిసత్వంలోకి వెళ్ళారు. ఇశ్రాయేలు రాజు బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత మోషే గారు విడిపించి 40 సంవత్సరాలు నడిపించారు. తర్వాత యెహోషువ గారు వచ్చారు. యెహోషువ గారు 25 సంవత్సరాలు నడిపించారు. తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. ఆఖరు న్యాయాధిపతి సమూయేలు గారు. సమూయేలు గారు సౌలు గారిని అభిషేకించి రాజ్యం చేశారు.
you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year.
హాయ్ ప్రైజ్ ద లార్డ్. చెప్పండి మేము ఏ విధంగా సహాయపడగలం? అబ్బబ్బా, ఎన్ని లైక్లు, ఎన్ని కామెంట్లు! ఎసయా నన్ను ఇంతే వైరల్ చేసేయా. ఎసయా ఒక్క నిమిషం, ఇప్పుడే పోస్ట్ పెట్టాను, అప్పుడే లైక్ వచ్చింది. థ్యాంక్స్ ఎసయా, నన్ను ఇంతే వైరల్ చేసేయా. యూట్యూబ్లో లైక్లు, ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు రావాలి ఎసయా. ఆమె ఆహా, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కావాలి, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కావాలి, షేర్స్ కామెంట్స్ మొత్తానికి వైరల్ అన్నమాట. లైక్స్ కూడా బాగానే కోరుకుంటుంది. పరలోకం నుండి కూడా ఒక లైక్ పంపించమంటావా? హాయ్ ప్రైజ్ ద లార్డ్. ప్లేయర్ లైన్కి కాల్ చేసినందుకు స్వాగతం. చెప్పండి మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? స్తోత్రములు దేవా యేసయ్యా, ఇప్పటిదాకా మీ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు స్తోత్రములు యేసయ్యా. మా కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి యేసయ్యా. మా దేశాన్ని మీరు రక్షించండి యేసయ్యా. మీ చిత్తమైతే మీ పని చేయుటకు శక్తినివ్వండి యేసయ్యా. ఆమేన్. ఆహా, ఇది కదా అసలైన ప్రార్థన అంటే. ఎంత చక్కటి విశ్వాసం! ఈ ఫైల్ను నేరుగా దేవుడి వద్దకు పంపించండి. దేవా, అంతా నీ చిత్తమే. ప్రజలందరూ మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేద్దాం? ఓకే 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 హలో ఫారెస్ట్ గారు, పిల్లలందరూ మీ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నారండి. అయ్యో, ఫ్రీ ఫైర్ గేమ్ డైమండ్స్ ఉంటాయంట కదా, అవి కొంచెం ఫ్రీగా అవ్వచ్చుగా. బాబు కొంచెం బిజినెస్ అయింది. పిచ్చయ్య గారు, ఒక నిమిషం. అరే పిఏ రానలే, మీరు తెచ్చేసుకొని రానలే. ఏంటిది? ఇదేంటి ఇలా ఉంది? ఏంటిది? ఇదేంటి ఇలా ఉంది? ఏం లేదు. ఈ బహుమతి ఏంటి? ఇది ఉచితమా? ఇదంతా శ్రేష్టమైనదంటే రాసుంటాను, చూస్తున్నాను. ఉచితమైనదంట, ఎంతో శ్రేష్టమైనదంట. మర్చిపోయా, పదండి వెళ్దాం. ఓకే, మీరు వెళ్ళండి. మీతో నాకు మీటింగ్ ఉండింది త్వరలో. బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికి ఉన్న బిజినెస్ పనులలో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోయాడు. ఈ బాధలేదో ఏంటో, పిల్లల్ని చూస్తే మాట వినడం లేదు, బాధ్యతలు చూస్తే ఇంట్లో కూర్చున్నాడు. ఈ బాధలు కష్టాలు ఎప్పుడు దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడే ఆ
సువార్తలు మాకు తెలిపింది. ప్రజలకు